ప్రియులారా గమనించండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు. ఇదిగోనైనా నా కుటుంబంతో నేను మాట్లాడలేను, మీరే మాట్లాడండి. నాలో శక్తిని ఇవ్వండి, నాలో జ్ఞానం ఇవ్వండి, నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వండి. నాయన మాట్లాడేది నేను కాదు, మీరు మాట్లాడి మా అందరినీ కూడా తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. వెరీ గుడ్, బాగుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనులారా, చిన్నలారా, పెద్దలారా, ఈ మాటలు మన హృదయంలో చక్కగా భద్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు, చాలా సంతోషం. చాలా దూరం నుంచి వచ్చినటువంటి బిడ్డలు మన మధ్యని కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు. చక్కగా 7 హాజరవుతున్నారు ఆరాధన, చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అదే విధముగా ప్రియమైనటువంటి మీరు అందరూ కూడా దేవునికి ప్రార్థన చేసినటువంటి వారే. మీ అందరి హృదయంలో వెలిగింపబడినటువంటి మాటలు ఈ కీర్తనకారుడు వ్రాసినటువంటి మాటలు. ఏం మాటలండి? యెహోవా నా కాపరి, దేవునికి స్తోత్రం. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను కొరండ చేయుచున్నాడు, కొరండ చేసి నిద్రించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పిల్లరా గమనించండి, దేవునికి విజ్ఞాపన చేసినటువంటి వాడు, దేవునిని అడిగినటువంటి వాడు, దేవునికి ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయంలో ఉండవలసినటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. దేవుడు నా కాపరి, నాకేమీ గంగలేదు. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, గర్భఫలాలు కావాల్సిన బిడ్డలు ఉన్నారు, బలహీనులైనటువంటి బిడ్డలు ఉన్నారు, ప్రాణాపాయంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారు ఏమనాలండి? దేవుడు నాకు కాపరి, నాకు ఏమీ కలదు. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పొరుగిస్తున్నాడంటే ఏ మాట తెలిసింది? నాకు ఏ కష్టం రాకుండా చక్కగా నన్ను నడిపిస్తున్నాడు, చదివిస్తున్నాడు, నాకు కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు అని ఆ స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నిజమే, అందరూ జబ్బులతో, జ్వరాలతో హాస్పిటల్కి వెళ్తే ఎంతో బాధలు పడుతూ ఉంటున్నారు. మనకేమాత్రం వరం దేవుడిస్తే చాలు. ఇంకా దేవుడు నాకు ఏం చేసేయాలా? దేవుడు నేను ఎవరో అడిగాను, నాకు ఇవ్వలేదేంటి? నేను వెళ్ళి ప్రార్థన చేసినా నాకు ఏంటి ఇవ్వలేదు, ఏం దేవుళ్ళే అని ఎప్పుడు కూడా నిరుత్సాహం పొందుకోవలసినటువంటి అవసరం మాత్రం లేనే. ఎప్పుడు కూడా చిన్న బిడ్డలు మొదలుకొని, పెద్దవాళ్ళు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని అందరూ కూడా ధైర్యం కలిసి ఉండాలి. గనుక తర్వాత 3వ మాట చూద్దాం. నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు. అలా చక్కనైనటువంటి మాట ఉంది. గాఢాంధకారపు లోయ అంటే ఏంటో తెలుసండి? ఈ భూలోకమే ఒక లోయ, ఒక పెద్ద లోయలు అనుకోండి. ఆ లోయలో మనం వెళ్ళి పడిపోతే ఏమవుతాం? చచ్చిపోతాము, దెబ్బలు తగులుతాయి, మరి గ్యారెంటీ చచ్చిపోతాం కుమార్తె అన్నట్టు. అటువంటి గాఢాంధకారపు లోయ కలిగినటువంటిది మన ఈ యొక్క లోకం. ఈ లోకము పాపపు జీవముతో, పాపపు పంక్తులతో కూడుకున్నటువంటిది. కనుక ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించలను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుడు, నీ దుడ్డిగర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుని ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో అంటే దేవుని యొక్క దీవెన, నూనె అంటే దేవుని యొక్క దీవెన. నీ దీవెన నాలో ఉంది, అది నేను నడిచి తలవాళ్ళన్నిట్లో నా జీవితానికి చక్కనైనటువంటి మార్గాలు చూపెడుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి మాట. కనుక నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాట. నేను బ్రతుకు దినములన్నీ నిన్ను స్తుతిస్తూ ఉంటాను, నిన్ను ధ్యానిస్తూ ఉంటాను. కనుక నాకు భయం లేదు, కృపాక్షేమాలే
ఒక భక్తుడు లేదంటే ఒక యవనుడు రోజు దేవుని యొక్క ఆలయంకి వెళ్తున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ప్రార్థన చేసుకుంటున్నాడు, రోజు కూడా దేవునికి కృపయాన్ని అర్పిస్తున్నాడు. ఏ రోజు తప్పడం లేదు, వెళ్తూనే ఉన్నాడు. ఇప్పుడు మన కాలేజీ పిల్లలు చాలా నేను మెచ్చుకుంటూ ఉంటాను. షడ్రక్, అబేద్నెగో, దానియేలును గుర్తు చేసుకుంటుంటారు. ఆ బిడ్డలు అంత చక్కగా వస్తుంటారు. వెళ్ళేటప్పుడు ఆ కుర్రవాడికి లేదంటే ఆ భక్తుడికి ప్రార్థన చేసుకొని వెళ్ళేటప్పుడు వెనకతలు ఏదో శబ్దం వస్తుందండి. ఆ శబ్దం వచ్చేసరికి ఇంచుమించు భయం వస్తుంది. భయపడి వెనక్కి చూస్తే ఏకీ లేదు. మళ్ళీ నడుస్తూ ఉంటే వెనకతలు ఏదో శబ్దం వస్తుంది. మళ్ళీ చూసేసరికి ఏకీ లేదు. ఇలాగ ఈ విధంగా అతను వెళ్ళినటువంటి స్థలం దగ్గరకు వెళ్ళినటువంటి విధానమును బట్టి అతను బైబిల్ తెరచినట్టు ఈ మాట తనకు కనిపించిందట. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఆ భక్తుడికి వెంట వచ్చింది ఏంటంటే కృపాక్షేమం. ఎప్పుడైతే దేవుని ఆలయంలో దివారాత్రులు ధ్యానించినటువంటి వారికి ఎప్పుడు కూడా కృపాక్షేమములే వెంట వెళ్తూ ఉంటాయి. ప్రియులారా, ఈ రోజు నేను చెప్పినటువంటి 2 మాటలనే 3 మాటలు ముచ్చటగా చెప్పినటువంటి మాటలు వినండి. ఎప్పుడు కూడా మన హృదయంలో సోలుపోయే అపవిత్రాత్మ తలంపులే ఉండకూడదు. సంపూర్ణమైనటువంటి శక్తి, సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి నమ్మకము కలిగినటువంటి వారుగా మనం జీవించాలి. సోలిపోయినటువంటి ఆత్మలు మనలో ఉండకూడదు. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అది జ్ఞాపకం చేసుకుంది. కనుక నేను చిరకాలం కూడా దేవుని యొక్క మందిరములో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానని భక్తుడు ఇక్కడ చెప్పినటువంటి మాటలు మనం వినగలుగుతున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ గమనించండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వచ్చి అందరినీ కూడా చూసి సంతోషించారు. తన ప్రేమను వెల్లడిపరచుతూ సువార్తలు ప్రకటిస్తున్నారు. తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ అనేక మందిని సేవకులుగా, తనకు బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. తనను వెంబడించమని అనేక మందిని పిలుచుకుంటున్నారు. తనను వెంబడించమని అనేక మందిని పిలుచుకుంటున్నారు. ఈ లోకంలో ఆయన చేయవలసినటువంటి సమస్త కార్యక్రమములన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. చేసుకుంటూ వెళ్తూ వాళ్ళు ఎక్కడ చూడకపోతారో అనేది ఏం చేస్తున్నారంటే ఆయన వాళ్ళని బలపరుస్తున్నారు. అనేకమైనటువంటి ఉపమానములతో బలపరుస్తున్నారు. ఉపమానము లేకుండా ఏ ఒక్క మాట కూడా యేసు ప్రభువు నోట రాలేదు. ప్రతిదీ కూడా ఉపమానముతోనే ఆయన చెప్తున్నారు. ఉపమానము అంటే సాదృశ్యమైనటువంటి మాట, సంతుష్టమైనటువంటి మాట, ఉదాహరణ చెప్పినటువంటి మాట. ఇటువంటి మాటలతో ప్రతి ఒక్కరిని ఉద్రేకంతో నడిపిస్తున్నటువంటి యేసు ప్రభువారు చాలా ముఖ్యమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నాడండి. ఏం మాట చెప్తున్నాడు? 18 లోకాలు చూసినట్లయితే మొదటి మాట, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పినట్టు రాదమ్మా. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఆయన ఏం చెప్తుండండి? నిత్యము విసుకక, ఏం చేయగా విసుకక ప్రార్థన చేయుచుండవలనిది వారికి చెప్పినటువంటి ఉపమానం ఇది. చాలామంది ప్రార్థనకు వస్తున్నారు, మంచిదే. చాలామంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు, మంచిదే. చాలామంది దేవుణ్ణి ఏదో కోరుకుంటున్నారు, మంచిదే. ఆ కోరిక నెరవేరపోయేసరికి చచ్చిపోతున్నారు. వెంటనే కోరిక ఇచ్చేస్తాడండి ఎవరైనా? నువ్వు కోరినంటనే ఇచ్చేస్తుందా? ఇస్తాడు, కోరినంటనే ఇస్తాడు. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. మనం ఏంటంటే మొదట శుద్ధి చేసుకోవాలి. శుద్ధి లేకుంటే వెళ్తే ఎలాగవుతుందండి? అదేవిధంగా హెబ్రీ 12వ అధ్యాయము 14వ మాట మనం చూసినట్లయితే త్వరగా హెబ్రీ 12వ అధ్యాయము
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడలేదు. ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవరನ್ನು దేవుని చూడలేదు. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి ఆ మాట మూటలు అందరూ కనబడినట్టు పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేదు. కానీ పరిశుద్ధత అవసరం. ఎక్కువ మనకు ముందు పరిశుద్ధత అవసరం. కనుకనే మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట అదే 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూపుతారు. ఆ శుద్ధి అలాగా పరిశుద్ధత పరమ శుద్ధి కలిగినటువంటి వారు దేవుని చూస్తారు. వచ్చి నువ్వు పరిశుద్ధత కలిగినటువంటి ఆత్మతో దేవుని నడుపు, దేవుని తప్పకుండా ఇస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కోరికలు ఉన్న పాటన కొన్ని తీరుస్తాడు ఆయన, కొన్ని తీరుస్తాడు, కానీ కొన్ని తీర్చడు. అయ్యా నేను వెళ్ళడితే పొరపాటున ఒక 50 లక్షలు ఓడిశాను, అర్జెంటుకి ఇచ్చి ఆయనకి ఆయనకి ఇచ్చేస్తాడండి, ఇస్తాడు చెప్పండి. ఒక ఆవిడ దేవుని ఆలయానికి వచ్చింది, చక్కగా తయారై వచ్చింది. ఒక హీరో కుర్రోడు తయారై వచ్చాడు. తయారై వచ్చిన తర్వాత ఆ యవనస్తురాలు చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసండి. ఏదో కొన్ని తన అవసరత పొందో లేదో ఏదో అడిగినా బాగుంటుంది, కానీ ఆ కుర్రవాడు నాకు కావాలి రూపా అని అడిగింది. ఆ కుర్రవాడు నాకు ఇస్తే చాలు, నేను గుడికి వస్తాను కదా అని ప్రార్థన చేశాడు. ప్రభువు చూశాడు, చూసి సరే తీసుకోవాలి ఇచ్చేసాడు. ఆ కుర్రవాడిని ఇచ్చేసాడు. ఆ కుర్రవాడిని ఇచ్చేసి ఏం చేసిందో తెలుసండి. ఆ కుర్రవాడు బాగానే ఉన్నాడు, కానీ ఆయనకు ఒక కొడుకు జబ్బు ఉన్నాడు. ఏం జబ్బు? కొరుకు జబ్బు. అందరు చెప్పండి, ఏం జబ్బు? కొరుకు జబ్బు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని సొలొమోను చెప్తున్నాడు సామెతలు 31 మాటలో, అందము మోసకరము, సౌందర్యము తీయక్కర్లేదు, చదవక్కర్లేదు, మీకు అందరికీ తెలిసినటువంటి మాట. అటువంటిది కోరుకోండి గుడిలోకి వచ్చి. ఆ కుర్రవాడికి ఏంటుంది? కొరుకు జబ్బు ఉంది. కొరుకు జబ్బు ఈ అమ్మాయి కూడా అనిపిస్తుంది. అంటుకుంటూ ఊరుకుంటుందా? ఏమండి చెప్పండి, ఏమన్నా పిల్లరా? అంటుకున్న తర్వాత భయంకరంగా ముక్కలు రాలిపోతున్నాయి. ఆ కుర్రవాడికి ఎలా రాలిపోతుంది, అమ్మాయికి రాలిపోతూ భయంకరంగా ఉండేటప్పుడు మళ్ళీ ఆలయంలోకి వచ్చి, దేవుడా ఈ కొడుకులు తీసేడుతున్నా. ఏమన్నది? ఈ కొడుకు జబ్బులు తీసేస్తా. అప్పుడు దేవుడు అన్నాడట, అమ్మా నువ్వు కోరుకున్నావు, నేను ఇచ్చాను, దాన్ని తీసుకోవటానికి మరి లేదు, నువ్వు అనుభవించుతున్నాయి, నువ్వు దాన్ని అనుభవించు, సంతోషంగా అడిగావు, నువ్వు సంతోషం కలగడానికి ఇచ్చాను, నువ్వు కోరిక జబ్బు కోరుకున్నావు, తీసుకో అని చెప్పారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు బాగా గమనించండి. దేవుని ఆలయంలోకి వచ్చి అటువంటి ప్రార్థనలు పనికిరావు. అర్జెంటుగా ఇచ్చేయమంటే ఆ పక్కన నుండి తండ్రి 10 రూపాయలు ఇమ్మంటే అర్జెంట్ కోరు, ఒక గడి ఆగరా అంటారు. కొందరిని దేవుడు పరిశోధిస్తాడు. కారణం ఏంటి తెలుసండి? మన హృదయాలు మోసకరమైనటువంటి హృదయాలు, మనం అటువంటి హృదయాలని పరిశోధిస్తుంటాడు దేవుడు. వెంటనే నీకు ఇచ్చాడు, నీ కోరికలు వెంటనే తీర్చాడు. నీకు వివాహం కావాలన్నా వెంటనే రాదు, నీకు ఉద్యోగం కావాలన్నా వెంటనే రాదు, నీకు ఏదో కావాలన్నా వెంటనే రాదు. కానీ ఆయన పరిశోధించి అంతకు 2 నీకు ఇస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి వారిగా ఉండాలని ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పి అడిగి ఆయన నెరవేర్చకపోతే మానేస్తున్నారు. ఆయన ప్రార్థన చేయటమే మానేసి లోకంలో పడిపోతున్నారు. గాఢాంధకారపు లోయలో పడిపోవడమే కాక భయంకరమైనటువంటి పాపిష్టి పనులకు లోనే కొడుకు జబ్బులు తెచ్చుకుంటున్నారు. ఎంతమందిని చూశాను, ఆ కొడుకు జబ్బులు తెచ్చుకున్నాడు. నేను నా సర్వీసు, నేను 45 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, ఇంతమందిని చూశాను. కోరిక గుళ్ళోకి వచ్చి మళ్ళీ బాగుపడి, చూసారా, పాపాత్మురాలైన స్త్రీ బాగుపడినట్టు బాగుపడి మరల వెళ్ళి తన త్రోవలు తను తొక్కినటువంటి వారిని మన మధ్యన లేరు. ఒకసారి వెలిగింపబడి ఎక్కడున్నది? హెబ్రీ
హెబ్రీ 6:4 హెబ్రీ 6:4 చదువు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యమైనటువంటి చక్కనైనటువంటి వాక్యమును మాటలను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అన్ని తెలుసుకొని మరలా పాపంలో పడినటువంటి వారు చాలా పాఠం అది చాలా ఉంటుంది. చదవచ్చు, మీరు చదువుకోండి కింద వరకు 8 వరకు చాలా చక్కగా ఉంటుంది. మళ్ళీ అందులో పడిపోతే వారిని లేపడం చాలా కష్టం. కొరుకు చెప్పు తగిలించుకునేలాగే పడిపోతారు. ప్రియులారా గమనించండి, నా బిడ్డల మీరు దేవుని భక్తులు, దేవునికి స్తోత్రం. నా బిడ్డలకు నేను బలపడుతున్నటువంటి మాటలు, కానీ నీ మీద నేను కక్ష కలిగో, నీ మీద నేను విరోధం కలిగో, నీ మీద ఏదో అసూయ కలిగి చెప్పినటువంటి మాటలు మాత్రం కాదు. కానీ మిమ్మల్ని నా బిడ్డలుగా బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. చాలా మంది బిడ్డలకు బుద్ధి చెప్పకుండా కడుపులో పుట్టినటువంటి బిడ్డలు రోడ్ల మీద తిరిగి పాడైపోతున్నారు. అవునా కాదా చెప్పండి? చాలా మంది పాడైపోతున్నారు తల్లిదండ్రులు బుద్ధి చెప్పక. కానీ మీకు అందరికి తండ్రిని తల్లి నేనే. నా బిడ్డలు చెడిపోకూడదు, నా బిడ్డలకి ఏ ఆపద రాకూడదు, నా బిడ్డలు ఆశీర్వాదములతో దేవుని యొక్క గొప్ప శక్తితో ఎదుగుదల పొందుకోవాలి. కానీ తొట్టెళ్ళకూడదు, సాతానికి చోటు ఇవ్వకూడదు. ఈ గాఢాంధకారతలో లోయలో మనం సంతరిస్తున్నాం. ఈ సంతరించినటువంటి సంతరి దేవునికి మహిమకరముగా మన జీవితం, దేవుని యొక్క వరాలు పొందుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. కనుక ప్రేమైనటువంటి దేవుని దగ్గర అద్భుతమైనటువంటి మాటలను మన హృదయంలో భద్రపరచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏలియా దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. దేవునికి ఇష్టడిగా ఉంటూ 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 ఒక్కడే ఛాలెంజ్ చేసి నిలబడ్డాడండి. ఏలియా ఛాలెంజ్ చేసి నిలబడుతూ చివరికి సోలిపోయాడు. భక్తుడు, దేవునితో మాట్లాడినటువంటి భక్తుడు ఏలియా సోలిపోయి ఏం చేశాడో తెలుసండి? 1వ రోజు 19వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, అక్కడ యెజెబెలుతో అతన్ని చంపేస్తానని చెప్పేటప్పుడు అర్ధరాత్రిప్పుడు ఆయన అరణ్యంలో దిన ప్రయాణం చేయసాగి వెళ్ళిపోయి భయపడి దేవుడు ఉన్నాడు నాకు అని ఆలోచన లేకుండా భయపడి అరణ్యంలో దిన ప్రయాణం వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. ఎక్కడమ్మా? బదరీ వృక్షము, బదరీ చెట్టు కింద కూర్చున్నాడట. బదరీ వృక్షం అంటే దేనికి సాదృశ్యమో తెలుసండి? బదరీ వృక్షం సోలిపోవటం. ఆయన సోలిపోయి బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. కూర్చునేటప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి దిగి, మీరు చదువుకోండి 19 దిగి ఆయన్ని బలపరిచింది. ఏరియా ఏంటిది? నువ్వు బదరీ వృక్షం కింద అంటే నిరుత్సాహపడిపోయావేంటి? అక్కడ కూకొని అంటాడు, దేవా ఇంతవరకు నేను త్యాగం చేశాను, ఇక నన్ను తీసుకెళ్ళిపో, నాకు వద్దాక ఈ యెజెబెలుతో నేను చచ్చిపోవడం ఎందుకు? ఎలాగంటే యెజెబెలుతో చచ్చిపోతాడంటే దేవునితో చచ్చిపోతాడు ఆయన. దేవుడు ఆయనకు అనుగ్రహిస్తే కానీ ఆయనకు మరణం లేదు. చివరికి దేవునికి ఆయనకు మరణం ఇవ్వలే, ఆరోహణమైపోయాడు. దేవునికి స్తోత్రం. అటువంటి బిడ్డలుగా బ్రతకాలండి. ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు అటువంటి బిడ్డలుగా బ్రతకాలి. ఆరోహణమే శక్తిని సంపాదించుకునే బిడ్డలుగా ఉన్నాను. ఏలియా సోలిపోయాడు. బదరీ వృక్షం అంటే సోలిపోవడం, నిరుత్సాహం. లేక చాలా మంది ప్రార్థనలు సోలిపోతున్నారు. వాళ్ళ కోరికలు తీరక. ఏమి కోరికలు, మంచి కోరికలు చెడ్డ కోరికలు నాకు తెలియదు, కానీ అటువంటి సోలిపోతున్నారు నా బిడ్డలు. అటువంటి సోలిపోవటం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో దేవుని ఆరాధించుకుంటూ ఉండాలి మన జీవితాలు. బ్రతికినా దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకే. అటువంటి జీవితాలతో మనము కొనసాగిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన బదరీ వృక్షం అంటే నిరుత్సాహం పొందిపోయి ఆ బదరీ వృక్షం కింద ఉండేటప్పుడు ఆయన్ని బాగా దేవుని దోసొచ్చి బలపరిచి
మరొక 40 రాత్రులు పగలు నడిచే శక్తిని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక పూట భోజనముతో 40 రాత్రులు పగలు ఆయన నడిచాడండి. ఎక్కడ చిన్నగా సారిపోతుంది విధవరాలు దగ్గరికి వెళ్తాడు. చాలాసార్లు విన్నారు కదా ఇక్కడ. అటువంటి శక్తి నీకు నాకు ఎందుకు కూడా దేవుణ్ణి మనం విశ్వాసంతో నమ్ముకుంటే ఎందుకు కూడా మీకు నీ చదువుతులో ఉత్తీర్ణత ఎందుకు రాదు? నీ ఉద్యోగాలలో అతి మధురమైనటువంటి చక్కని విశ్వాసం కలిగినటువంటి ఉద్యోగం ఎందుకు రాదు? నీ గర్భఫలములు ఎందుకు పండవు? నీ భూఫలములు ఎందుకు పండవు? నీకున్ని కోరికలు ఎందుకు తీరవు? దేవుని దగ్గర మనం ఎప్పుడూ కూడా కోరుకోకూడదు. దేవునికి ఎలా ఉండాలో మనము అద్భుతమైనటువంటి విశ్వాసం ఉంటుంది. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏం చెప్పాడు చదువు? ఇప్పుడు దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ముందు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆమె అతని యుద్ధకు తరచుగా, అంటే ఎప్పుడు కూడా విడివక వచ్చి నా ప్రతి వాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చాను. కానీ అతడు చాలా గర్విష్ఠుడండి. కనుక కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులకు లక్ష్య పెట్టకై ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి భోజాడుతుంది. మాటి మాటికి వచ్చి నన్ను తొందర పెడుతుంది. మాటి మాటికి వచ్చి నన్ను తినేస్తుంది పట్టుకొని. ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభువు ఇట్లనని మాట బాగా గమనించండి. ప్రభువు ఇట్లనను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునే వారు ఇక్కడ ఉన్నటువంటి వారు దివారాత్రులు కన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా దేవునికి స్తోత్రం. వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. దాని విషయమే కదా ఆయన ప్రతి ఒక్కరిని కూడా దీర్ఘశాంతముతో చూస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన పాఠం అయిపోయింది ఇక్కడతో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పనికి మాలినటువంటి న్యాయాధిపతి, గర్విష్ఠుడైనటువంటి న్యాయాధిపతి ఆమె గోజాడుతూ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమంటుందా. ఆ పట్టణంలో చాలా మంది ఉన్నారు న్యాయాధిపతులు, చాలా మంది ఉన్నారు ధనికులు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరిని లక్ష్య పెట్టక దేవునికి ఇది చాలా అర్థం కలిగినటువంటి మాట. ఒక పాఠమే మనకి ఇది. దేవునికి లక్ష్య పెట్టక, ప్రజలకు భయపడక ధనవంతుడైనటువంటి ఈ యొక్క న్యాయాధిపతి దగ్గరికే వెళ్తుంది కానీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా గమనించండి, మీకు మాట బాగా అర్థమవును గాక. ఆయన్ని గోజాడుతుంది, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చండి. అటువంటి వాడిని మార్చేసింది. దేవునికి స్తోత్రం. మార్చేసి ఆయన రాత్రి గమనించి, అయ్యో నేను మనుషులని లక్ష్య పెట్టను, దేవునికి లక్ష్య పెట్టను, ఎవరికి లక్ష్య పెట్టను, అయినప్పటికీ కూడా ఈ విధవరాలు నన్ను విడిచిపెట్టకుండా నన్ను గోజాడుతుంది. దీనికి తప్పకుండా నేను న్యాయం తీరుస్తాను. వీళ్ళరా ఈ రోజు విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మన జీవితాలు కూడా అవిశ్వాసులను ప్రేమించి దేవుని ఆలయంలోకి నడిపించాలి. అవిశ్వాసులను మీరు ప్రేమించి మాట్లాడి గోజాడి దేవుని యొక్క ఆలయం దగ్గరికి నడిపించాలి. ఈ యొక్క విధవరాలు ఆ పని చేసి వెంటనే ఆయన న్యాయం తీర్చాడు. అటువంటి కార్యము చేసినటువంటి దేవుడు
నువ్వు రోజు దివారాత్రము ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు న్యాయం తీర్చడు? తీరుస్తాడో తీర్చడా? దేవునికి స్తోత్రం చేస్తారు. కనుక సోలిపోవద్దు. దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఏది జరిగినా మన మేలుకే అని తలంచుకోవాలి. ఒకవేళ మనకు ఇవ్వకపోయినా మన మేలుకే తలంచాలి. యోగం చేశాడు, ఏది జరిగినా తన మేలుకే. ఒక రాజు ఉన్నాడు, విడిచిపెట్టేస్తాను, ఇంకా చాలా మంది పాఠం. కానీ ఒక రాజు ఉన్నాడు, అరణ్యంలోకి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి తన రాజుతో ఎవరు వెళ్తారండి? మంత్రి వెళ్ళాడు. మంత్రి వెళ్ళి ఆ అరణ్యంలో తెచ్చుకుని వెంటనే ఒక చక్కనైనటువంటి దుప్పు కనిపించింది. ఆ దుప్పు కనిపించేటప్పుడు రాజు వెంటనే ఆతురతో గురిపెట్టి బాణం చేసి ఆ దుక్కుని కొట్టబోయి ఏను నడుపుకున్నాడు. ఏం చేశాడు? ఏను పోయి రక్తం కారిపోతుంది. అయ్యో నా ఏం పోయిందని ఏడుస్తూ ఉంటే మంత్రి ఏమంటున్నాడు తెలుసండి? ఏది జరిగినా మన మీదకేనండి అంటున్నాడు. ఏటిడు నా ఏనుపోయి రక్తం కారిపోయి ఇదైపోతుంటే మన మీదకి అక్కడేటి 20 సార్లు అన్నాడు అట మాట. అది మన మేలుకే రాజా, ఆ రక్తం పోతుంది మన మేలుకే అది అని చెప్పాడు. అతనికి ఎక్కడ లేని కోపం వస్తుంది రాదా, వచ్చేసి ఇంటికి తీసుకెళ్ళి జైలేసేయండి, ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటికి అంత సరదాగా ఉంది, నా ఏను పోయింది. కానీ మంచి జ్ఞానం ఉంటుంది. జైల్లోకి వెళ్ళిపోయాడు. ఏను కొన్ని దినాలు పోయిన తర్వాత ఏను మానిపోయిన తర్వాత కొందరిని మరి మంత్రులు తీసుకొని మొదలు వేస్తున్నాడు. దీనికి మంచి ఒక దుప్పో ఇంకేదో మళ్ళీ కనిపించినట్టునే బాణం గురి పెడతానగానే పారిపోతుంది. వెనకదలు ఉన్నటువంటి మంత్రులందరూ వెళ్ళిపోయారు. ఆయన చివరికి ఆ యొక్క దాని మీదే దృష్టి పెట్టుకుంటూ కారక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక కొండ ప్రజలు దొరికిపోయారు. ఆ కొండ ప్రజలకు దొరికిపోయేటప్పుడు కొండ ప్రజలు ఇతను కొట్టుకున్నారు. వాళ్ళ తాలూకా ఓజీవు అంటే అలవాటు ఏంటో తెలిసండి. అక్కడ ఏ యొక్క ఇతర మనిషి దొరికితే వాళ్ళ దేవతకు బలిచ్చేస్తారు. వాడి దేవతకు ఏం చేస్తాడు? బలిచ్చేస్తాడు. ఆ బలిచ్చేస్తాడు గనుక అతను పట్టుకెళ్ళారు, తీసుకెళ్తారు. ఆ దేవతకు బలిస్తారు. ఆ బలిచ్చినటువంటి సమయం వచ్చింది. డోళ్ళు డప్పులు అన్ని కొడుతున్నారు. ఒక మేకపోతుని సిద్ధపరిచినట్టు దాన్ని సిద్ధపరిచారు. ఏదైనా మేడలో దండలేసారు. దండలేసిన తర్వాత బలిపీఠం దగ్గరికి తీసుకువెళ్ళారు. పత్తలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. సరే ఇక అతన్ని తలఛేదనం చేస్తారనేసరికి అందులో ఒక నాయకుడు, ఆ నాయకుల్లో ఉండే నాయకుడు ఇతను పట్టి క్లియర్ చూసాడు. పట్టి క్లియర్ చూసేటప్పుడు అతనికి ఏటి లేదు, ఏమి లేదు. ఆగండి, ఏటి రాగమన్నా ఆగండి, మీకేం తెలియదు. మన దేవతకి వెళ్ళేటోళ్ళు బెల్లెవ్వకూడదు, అన్ని ఉన్నోడే బలివ్వాలి. కానీ ఆయనకి ఏం లేదు. అటువంటి మనిషిని మనం దేవతకు బలిస్తూ ఒప్పుకోదు మన దేవత, వద్దు అని చెప్పాడు. చెప్పేటప్పుడు అప్పుడు ఒక పెద్ద అది వదిలేయంటున్నా. ఆయన మంచి జరిగిందా, ఏం జరిగిందా? మంచి జరిగింది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ మంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఆ గుర్తొచ్చాడు మంత్రి. ఒకనొక టైంలో ఏది జరిగినా మన మేలుకే అన్ని మాట గుర్తొచ్చి వెళ్ళి, అయ్యా నిజంగా నీకు నమస్కారం, నువ్వు చెప్పిన మాట నెరవేర్చుకున్నాను రాజా, నీకు నమస్కారం పెడుతున్నాను. నేను చెప్పిన మాట నీకు నెరవేరమే కాదు, నేను దక్కిపోయాను. అదే నేను బాగున్నాను అనుకో, నీ వెనకతో వస్తాను. నువ్వు నాకు జైల్లో వేయకపోతే నీ వెనకతో నేను వస్తాను. నీకు ఏం లేదు ఉండేసారు, నాకు అన్నీ ఉన్నాయి, నన్ను బలిచ్చేసినారు గనుక నాకు నువ్వే తప్పించావు. చాలా సంతోషపడ్డారు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని విషయాల్లో దేవునికి మనం బాగా ప్రార్థన చేసేటప్పుడు కొన్ని ఏదో ఒక మనకు లోట్లు ఉంటాయి. ఏదో ఒక పట్టుదల పెట్టుకుని దేవుడా 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 దేవుడు అంటే ఎలా అవుతుందండి? అవుతుందా? దేవాని సన్నిధిలో నేను దివారాత్మ స్థుతిస్తాను అనుకుని బయట తిరుగుతుంటే ఎట్లా అవుతుంది? పాట చక్కగా పాడుతారు. నీ తోడు నాకుండగా నాకు భయంగా వేసేయని పాప తోపులు తొక్కుతా ఉంటే దేవుడు వింటాడండి. ఇంకో పాట ఏదో ఉంది, చక్క పాడుతారు 3 పాటలు. దైవజనులు ఎటువంటి వారికి రాశారు తెలుసండి?
24 గంటలు దివారాత్రులు దేవుని సన్నిధానంలో ధ్యానించినటువంటి వాడే ఆ పాటలకు అరువులు కట్టుకుని చేసినటువంటి వాడు కాదు. నీ తోడు నాకుండగా నాకు భయమేలా ఏసయ్యా అంటే దానియేలు నిస్సకట్టు చక్రవు వీటి భక్తులు పలకవలసినటువంటి మాటలు. 24 గంటలు దేవుల్లో ఉంటుంటే ఇంకెందుకండి భయం వాళ్ళకి? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి మన జీవితాల్లో దేవునికి అప్పచెప్పుకునేటప్పుడు 24 గంటల దేవుల్లో ఉండాలి. మనం ఏం చేస్తున్నామో తెలుసండి, ఎక్కువ వెళ్ళిపోతున్నాను నేను. ఆదివారం ప్రార్థనకు వస్తాం, మంగళవారం రావట్లేదా? రాకుండా మానేస్తారండి. మంగళవారం వస్తారు, శుక్రవారం రాదండి. దివారాత్రులు దేవుణ్ణి ధ్యానిస్తున్నారా లేకుంటే ఆ పాప ధ్యానిస్తారా? ఒకసారి ఆలోచించండి. 40 రోజులు తప్పకుండా వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, మధ్యలో తప్పిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు, కొందరు ఆపదలతో తెచ్చారండి. దానికి నేను అంతం లేదు, దేవుడు వాళ్ళని కాపాడుతుంది. ఎందుకంటే దేవుడు వాళ్ళని శోధిస్తుంది. సద్భక్తితో బ్రతకని ఉద్దేశించి వారందరూ కష్టాలు పొందుతారు, అది వేరు విడిచిపెట్టేది. కొందరు అన్ని బాగుండి కూడా దేవుని ఆరాధించడానికి రాదు. ఎంత దేవునికి దుఃఖ పెడుతున్నానండి. జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే పోయింది. నీవు మంచిని విత్తితే మంచిని కోస్తావు, చెడుని విత్తితే చెడుని కోస్తావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక యేసు ప్రభువు చెప్తున్నారు, ఎందుకు వెళ్ళు? ఆయన ఎందుకు వెళ్ళండి? నువ్వు విసుగక ప్రార్థన చేయాలి వింటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థనలతో మనం పట్టుదల విడిచిపెట్టకుండా మన కోరికలు తీర్చుకుంటూ దేవునికి ఇప్పుడు కూడా దగ్గరగా ఉండాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలు చూపిస్తున్నాం. దేవునికి అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రోజు ప్రభా, నా బిడ్డలతో నీ భక్తులతో నువ్వు మాట్లాడినటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటూ, మా హృదయంలో పవిత్రపరుచుకుంటూ నాయన నేను జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు మేము విన్నాం ప్రభా, ఈ మాటలు నువ్వు చెప్పినటువంటి మాటలు అని తలంచుకుంటూ విడివక పట్టు వదలక నిన్ను ఆరాధిస్తూ మేము మా అవసరతలు తీర్చుకోవాలి. మేము జీవించినట్టు కాలము కూడా కృపక్షేమములే మా వెంట వచ్చినట్టు పచ్చిక బయలులో పరుంటి చేస్తావు. నువ్వు మా కాపరం అయితే నీవు మమ్మల్ని మంచి మార్గాల్లో నడిపిస్తావు. కనుక నిన్ను మా కాపరిగా ఏర్పాటు చేసుకుంటూ మీరు జీవించడానికి సహాయం చేయండి. ఈ లైవ్లో ఎంతమంది చూస్తున్నారు, వారి కుటుంబాలన్నిటినీ కూడా నాయనా బహుగా ఆకాశ వాక్యాలను చెప్పి మంచి నీ యొక్క దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలో ఎటువంటి శోధనలున్నా, ఎటువంటి బాధలున్నా, ఎటువంటి సమస్యలున్నా యేసు నామములో ఖండిస్తున్నాను. అద్భుతమైనటువంటి మీ యొక్క ఆదరణతో బిడ్డలందరూ నడిపించి గంట పొందుకోమని. ఇక నాయన స్టూడెంట్లు వచ్చారు ప్రభా, వాళ్ళు ఎంతో మీ మీద ప్రేమ కలిగించారు. వారిని తండ్రి దీవించండి. చెడ్డ నిషకు అభివృద్ధిలో దానియేలు వలె ఆ యవనస్తుల వల్ల యవన స్త్రీలను యవన పురుషులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్నటువంటి మీ సేవకులను బలపరచండి. ఆత్మ ఆవేశములను వారికి దయచేయండి. వాయిద్యం వాయించినటువంటి బిడ్డలు, పాటలు పాడుతున్నటువంటి బిడ్డలు సుందరమైనటువంటి పాదములుగా ఏర్పాటు చేస్తాం. కనుక ప్రభా, బిడ్డలందరినీ చేయించి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.